అస్సలాముఅలైకుం. నమస్తే అండి. ఏం లేదండి, ఈరోజు మేము లేడీసు ఆడవాళ్ళు ఇక్కడ కూర్చొని మాట్లాడుతూ ఉండేది ఏమనగా, మొన్న తుఫాన్ వచ్చింది కదండి ఒక 3 రోజుల ముందు. ఆ తుఫాన్ అప్పుడు మన మన్సూర్ అన్న డివిజన్స్ అన్నీ తిరిగి వాటర్ ఎక్కడ వస్తుందో, ఎవరికి ఏం ప్రాబ్లం ఉందో, ఏం కష్టం ఉందో అని అన్ని డివిజన్లకి తిరిగినారండి. తిరిగి ఏం చేసినాడంటే, మన ఇక్కడ 27 డివిజన్ నకాషని ఏరియాలో వచ్చి నిలబడి మాట్లాడుతూ ఉంటే, జహీర్ అనే కార్పొరేటర్ ఆప్షన్ మెంబర్ అయినా అక్కడ ఇన్ఛార్జ్ అనుకుంటాను నేను, ఆయన వచ్చి ఆయనకి చాలా తప్పు మాటలు మాట్లాడినాడు. మాట్లాడితే, ఎందుకయ్యా నువ్వు అన్ని డివిజన్లు ఇడ్చేసి నా డివిజన్కి ఎందుకు వచ్చినావు అని ఆయనకి ఒక మాట ప్రశ్న అడిగినారు. ఆయన డివిజన్కి పోలేదండి, మన్సూర్ అన్న అన్ని డివిజన్లకి తిరిగినాడు. అన్ని డివిజన్కి తిరిగినాడు, అందరితో మాట్లాడినాడు, అందరి గురించి అడిగినాడు, ఎలా ఉందని అలా అని అందరికీ చేసినాడు. చేసిన తర్వాత ఇక్కడ వచ్చినాక ఈయన చూస్తే, ఇక్కడ నువ్వు వచ్చినావు ఎందుకు అని ఆ ప్రశ్న అడిగినది. ఆ ప్రశ్ననే అసలు రాంగు. ఎందుకంటే నీకంత ఇది ఉంటే నువ్వు కూడా బయటికి వచ్చి అందరికి 3 days నుంచి నువ్వు కూడా తిరిగి అందరికీ మాట్లాడ నువ్వు పెద్దనా, నువ్వు అవినా, నువ్వు ఇవినా, ఇవి అన్నీ అవసరం లే. దాంట్లో ఏమైందంటే, ఆ వీధులలో మహిళలు అందరు నిలబడి ఉంటే, నేను 5 సంవత్సరాల ముందు నుంచి ఇక్కడ ఉన్నాను, ఇక్కడ వర్క్ చేసినాను, కావాలంటే అడగండి మహిళలకి అంటే, దాంట్లో ఒక మహిళ లేచి, అన్న మనకు తెలుసులే నువ్వు చేసింది ఏం చేసినావో, ఈ 5 సంవత్సరాలు మేము చూసినాం కదా, మీ గవర్నమెంట్ ఉండినప్పుడు ఎక్కడ కసు అక్కడ ఉన్నింది, ఎక్కడ చూస్తే అక్కడ కాలువలు ఉన్నాయి, ఎక్కడ చూస్తే అక్కడ వాసన ఉన్నింది అని ఒక ఆమె ఏమో పబ్లిక్లో నిలబడి ఆ మాట మాట్లాడితే, నువ్వు ఎవరు, ఎక్కడి నుంచి వచ్చినావు, అసలు ఎలా మాట్లాడతావు, నువ్వు ఇక్కడి నుంచి ముందు పోను అని చెప్పినారు. చెప్తే, నువ్వు ఒక లేడీకి మాట్లాడే మాటలేనా ఇవి అని మేము నీకు అడుగుతున్నాము.